వజ్రాల వ్యాపారి పంజాబ్ నేషనల్ బ్యాంకులో అక్రమాలకు పాల్పడిన నీరవ్ మోదీకి లండన్ కోర్టు షాక్ ఇచ్చింది. నీరవ్ మోదీ అక్రమాలపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో అతన్ని ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. భారత్లో బ్యాంకులకు కోట్లాది రూపాయల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి బ్రిటన్లో చుక్కెదురైంది. లండన్ కోర్టు అతడికి అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో అతడిని ఏ క్షణంలోనైనా అరెస్టు చేయనున్నట్టు తెలుస్తోంది. నీరవ్ మోదీ అతడి మేనమామ మోహుల్ చోక్సీ కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సుమారు 14,000 కోట్ల రుణాలు ఎగనామం పెట్టారు. పిఎన్బి స్కామ్ బయటపడిన తరువాత విదేశాలకు పారిపోయారు. విదేశాలకు పారిపోయిన నీరవ్ను భారత్ తీసుకొచ్చేందుకు సిబిఐ, ఈడీ ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నీరవ్ మోదీ మోసానికి సంబంధించిన కేసు దర్యాప్తు చేస్తున్నాయి. నీరవ్ మోదీపై చట్టపరమైన చర్యలు తీసుకుని తిరిగి భారత్కు తీసుకొచ్చేందుకు మార్గం సుగమం చేయాలని కోరుతూ లండన్లోని హోంశాఖ కార్యాలయానికి ఈడీ ఈ నెల 9న లేఖ రాసింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న లండన్ కోర్టు అతడికి అరెస్టు వారెంట్ జారీ చేసింది. నీరవ్ మోదీ ప్రస్తుతం మారువేషంలో లండన్లో వజ్రాల వ్యాపారం చేస్తున్నారంటూ ఇటీవల అక్కడ ఓ పత్రిక కథనం ప్రచురించింది. ఈ కథనం అప్పుడు సంచలనం రేపింది. ఓ ఖరీదైన కోటును ధరించిన నీరవ్ అక్కడి ఓ పాత్రికేయుడికి తారసపడటంతో అతడు లండన్లో ఉన్నట్టు తెలిసింది. దీంతో అతడిని భారత్ రప్పించడానికి ఇక్కడి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.